ఆచార్య గారు ఆచార్య గారు చెప్పండి. చెప్పండి సార్, అంటే జరుగుతున్న పరిణామాలు మీరు ఎలా బేరీజ్ వేస్తారు? ఎందుకంటే చంద్రబాబు హయాంలో చాలా సపోర్ట్ ఇచ్చారు, అప్పుడు కూడా సినీ ప్రముఖులతో చిన్న వివాదం వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కొంత సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ టైంలో కూడా మనం చూసాం, డ్రగ్స్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే థియేటర్లలో పాప్కార్న్ రేట్ల విషయంలో కానీ ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి తెర మీదకి వచ్చాయి. అంటే టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి ఏదో ఒక చిన్న ఏమంటారు సానుకూలంగా లేని సందర్భంలో ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తూనే ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఓవరాల్ దీని మీద కూడా ఇటు ప్రభుత్వం కానీ అటు టాలీవుడ్ పెద్దల నుంచి కూడా వస్తున్న ఈ సిచ్యువేషన్ సంబంధించి ఏం చెప్తారు? ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను గమనిస్తే తెలంగాణ రాష్ట్రానికి కొంత దురదృష్టకరమైన వాతావరణం ఉన్నటువంటిది కనపడుతున్నారు. ఎందుకంటే అనుకోకుండా ప్రమాదాలు జరిగినటువంటి ఈ క్రమంలో ఈ టాలీవుడ్ ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకొని 20 రోజులుగా మీడియా కావచ్చు, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా వాళ్ళ దృష్టి కావచ్చు, కంప్లీట్ గా ఈ అంశం మీదనే అందరి దృష్టి జరుగుతున్నటువంటి క్రమం ఇది చాలా బాధాకరమైనటువంటి. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలతోటి ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. అయితే రైతాంగం దిక్కు బాధపడుతున్నది, ప్రజలు బాధపడుతున్నారు. వస్తున్నటువంటి 6 గ్యారంటీలు ప్రజలకు అందలేకపోతున్నాయి. అంటే ఏమంటారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారా మీరు? ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఇవి దీన్ని బేస్ చేసుకొని మనం ఇవాళ ఆచార్య గారు ఆచార్య గారు వినిపిస్తోందా? సో మొత్తానికి నిర్మాతల భేటీ అయితే కొంత సానుకూలంగానే చెప్పండి. ఇవాళ సినీ పరిశ్రమ మొత్తం భయాందోళనలో ఉన్నది. ఈ భయాందోళనకు వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే సమావేశానికి వాళ్ళు వెళ్ళిరో వాళ్ళ మొత్తం భయంతో వెళ్ళారు. అంటే ఈ రేట్లు పెంచడం విషయం కావచ్చు, ఇంకేదన్నా విషయం కావచ్చు. అంటే ఇవాళ ఒక సినిమా 20 రోజులలో సుమారుగా 2000 కోట్ల వరకు కలెక్షన్ చేసిందంటే ఇవాళ ఈ కొంతమందికి కలెక్షన్ మీద కూడా కన్నుపడదు. ఈ కలెక్షన్ మీద కన్నుపడి ఇక రకరకాలుగా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక బ్లాక్ మెయిల్ చేయడము, ఇబ్బందులు పెట్టడం. ఇవాళ జరిగిన సంఘటన దురదృష్టకరమైంది. చాలా ఇంతకు ముందు పెద్దలు చెప్తున్నారు. మీరు ఈ అంశం తీశారు, కలెక్షన్స్ అన్నారు. మీరు బెనిఫిట్ షోలకు గవర్నమెంట్ అనుమతి ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి పెద్దగా ఒరిగిందే ఉండదు కదా. ప్రభుత్వానికి ఒరగాంది ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇచ్చిరు? ఈ సంఘటనని ఆధారం చేసుకొని దీన్ని వల్ల ఆంక్షలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇన్ని రోజులు వాళ్ళు ధరలు పెంచుకున్నారు, వాళ్ళు నిర్మాతలు చేసుకున్నారు కదా. ఒక్కసారి ప్రజల గురించి ఆలోచన చేయనటువంటి వీళ్ళు ఇలా సంఘటనను పే చేసుకొని మేము ఈ డబ్బులు ఇవ్వము, లేకపోతే వాళ్ళకి ఫెసిలిటీ. వాళ్ళ ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద ఇండస్ట్రీ. అది కొన్ని లక్షల మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఇండస్ట్రీ. అది మనం ఇవాళ భయాన్ని గురి చేస్తే ఆ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఇక్కడ మనకు సహాయకారాలు అందకపోతే వాళ్ళు ఇతర ప్రాంతాలను చూసుకుంటారు సేఫ్ సైడ్ గా. మనం చూసినాం కశ్మీర్లో అనేక మంచి మంచి సీన్లు ఉంటే అక్కడ ఈ టెర్రరిస్టుల దాడుల వల్ల సీన్లు తీయలేకపోతే బయటికి వెళ్ళి విదేశాలలో కోట్లు ఖర్చు పెట్టి షూటింగ్లు చేసుకున్నారు. ఇవాళ అక్కడ ప్రశాంత వాతావరణం వస్తే షూటింగ్లు జరుగుతున్నాయి అక్కడ. నేను అనేది ఏంటంటే ఇలా తెలంగాణలో ఒక భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం ఇవాళ విడనాడాలి. దీన్ని విడనాడకపోతే బాగుండదు. ఏదో ఒక ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇలా 1 కోటి 2 కోట్లు ఇస్తే ఓకే వాళ్ళకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ ఇంకే రకంగా ఫ్యాక్టరీలలో కూడా అనేక మంది చనిపోతున్నారు. ఎవరు నోరు తెరిచి మాట్లాడతలేరే. వాళ్ళ మానాన వాళ్ళు ఊపుకుంటున్నారు కదా. మరి ఎంతమంది ఫ్యాక్టరీలలో చనిపోతున్నారు, దాన్ని కూడా బేరీజ్ చేసుకోవాలి కదా. నేను అనేది ఏంటంటే ఇది కుట్రపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కేవలం నాగార్జున దాన్ని ఫంక్షనల్ డిస్మెంటల్ చేయడం, ఆ తర్వాత కొన్ని బయటకు వచ్చినాయి
కాలేజీలు వచ్చినాయి, పెద్ద పెద్ద వాళ్ళవి వచ్చినాయి, అవన్నీ కూడా ఇవాళ నీరు గారిపోయినాయి హైడ్రా పేరు మీద. అంటే ఇవాళ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు గిట్ట ఏమన్నా అనుకోకుండా దొరికితే ఇక వాళ్ళని టార్గెట్ చేసి హింసిస్తున్నారా అంటే మీరు అన్నట్టుగా టాలీవుడ్ ని నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తే గనక దానికి ప్రభుత్వానికి దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు అన్నట్టుగా హైడ్రా విషయంలో నాగార్జున దగ్గర నుంచి మొదలు పెట్టారు. చాలా మందికి అన్ని రకాలుగా తెలుసు. నేను ప్రభుత్వానికి ఇంతకు ముందు మన పెద్దలు మోహన్ గారు చెప్పారు చాలా అనుభవంతో. ఏం చెప్పిండంటే ఇది ప్రభుత్వం ఇష్యూ, ఇది కాంగ్రెస్ పార్టీది కాదని. నేను ఆయన అన్నదాన్ని నేను ఒప్పుకుంటా. ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, ప్రభుత్వానికి పర్సనల్ వ్యక్తులది. దీంట్లో ఉన్నటువంటి భావన మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఈ ఇండస్ట్రీని మనం దూరం చేసుకుంటే దాని వల్ల వచ్చే నష్టాలు కూడా ఉంటాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది, ఇలా డెవలప్మెంట్ మొత్తం కుప్పగూలిపోయింది. ఇలా ఇక్కడ 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ఇవన్నీ కూడా ఒక విధంగా ఉంటే ఇక్కడ ఈ రకమైనటువంటి భయాందోళనలు, ఇలా మూసి ప్రక్షాళన పేరు మీద భయాందోళనలు, హైడ్రా పేరు మీద భయాందోళనలు, లేకపోతే ఇంకా అనేక విధాలుగా భయాందోళనలు, ప్రజల్ని భయం పెట్టేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు. అది ఎవరైనా కావచ్చు, ఏ ప్రభుత్వం అన్నా కావచ్చు. గతంలో కేసీఆర్ చేయొచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు ముఖ్యమంత్రి, రేపు ఎవరైనా కావచ్చు. ఇది పద్ధతి కాదు. ఇవాళ కేసు జరిగింది, కేసు తర్వాత బెయిల్ తీసుకున్నాము, బెయిల్ తీసుకున్నాక దీని మీద యాక్షన్ ఎక్కువైపోయింది. కేసు చేసి జైలుకు పంపించినాక దీని మీద ఏదైతే లోతైన అసెంబ్లీలో అక్కడ ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఒకసారి కోర్టుకు పోయిన తర్వాత అసెంబ్లీలో ప్రస్తావన చేయడం, అసెంబ్లీలో దాని గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మీరు? టాలీవుడ్ ని టార్గెట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని చెప్తారా? మొదటి నుంచి మీ చీఫ్ చెప్పినట్టు మీటింగ్లు పెడితే, మీటింగ్లలో అనుకోని అపశృప్తి జరిగితే ఇట్లనే 2 కోట్లు 3 కోట్లు ఇవ్వాలంటే రాజకీయ పార్టీలు ఇస్తాయా? లేకపోతే వేరే వాళ్ళు ఏదన్నా ఉంటే రేపు ఇళ్ళ కాడొచ్చి కూడా కూర్చొని గడబడి చేయొచ్చు. రైట్ అండి.